ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన అంగీకరించును గాక. నువ్వు చేసుకుంటున్న మనవి ఆయన అంగీకరిస్తాడంట. ఇది మొదటి సమయాలు 1 అధ్యాయం 17 వచనంలో మీ కొరకు వ్రాయబడింది. అది మనందరికీ ఇస్తున్న దేవుని గొప్ప వాగ్దానం ఈ రోజన్నమాట. నువ్వు ఏ మనవైతే చేసుకుంటున్నావో నా కుమార్తె కుమారుడా, అది అంగీకరించబడుతుంది, అది దీవించబడుతుంది. ఏలి మరి హన్నాతో అంటున్నాడు అన్నమాట ఈ మాటని. నా కుమార్తె, నువ్వు ఈ యొక్క సన్నిధిలో ఏ మాట అయితే విన్నవించుకెళ్తున్నావో అది నీకు మరుసటి సంవత్సరానికల్లా అద్భుత రీతిగా నీ చేతిలో ఉండబోతుంది. నువ్వు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావు కదా, ఆ బిడ్డ నీ ఒడిలో ఉండబోతున్నాడు అని ఆయన మాట ఇచ్చి పంపించాడు అనమాట. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా ఇదే మాట ఇచ్చి పంపిస్తున్నాడు. నువ్వు ఏ మనవైతే చేసుకుంటున్నావో నా కుమార్తె కుమారుడా, అది నీకు చేతిలో ఉండబోతుంది అంటున్నాడు. నిజంగానే బిడ్డల కొరక, కుటుంబం కొరక, లేకపోతే ఆర్థిక సమస్యల కొరక, అనారోగ్యం కొరక, అప్పుల సమస్య, ఏ విషయంలో నువ్వు అడుగుతున్నావో దేవుణ్ణి, సమాధానం లేకనా, కుటుంబం కొరక, భర్త కొరక, పిల్లల కొరక, వివాహం కొరక, ఏ విషయంలో నువ్వు అడుగుతున్నావో దేవుడు తప్పకుండా మరలా వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక అద్భుతమైన కార్యం ఆయన నీ జీవితంలో చేసి నిన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా ఉంచబోతున్నాడనమాట. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేసి మరి అటు కృప మా అందరికీ ఇచ్చిన గొప్ప దైవమా స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి, మేమందరము నేను స్తుతించేవారుగా కొద్ది రోజులు ఉండబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ ప్రభా, నువ్వు చేసిన మేలు వందనాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని దీవించాను. చూస్తున్న ప్రతి బిడ్డ అయా అడిగిన దానికంటే ఎక్కువగా పొందుకొని నేను మహింపరిచే కృప, దీర్ఘాయుష్ కృప, కాపుతలు, క్షేమం, సంతోషం, ఐశ్వర్యం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.